వెబ్ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తప్పుడు పత్రాలను సృష్టించి అక్రమంగా డబ్బులు తీసుకున్న కత్తిరెడ్డి ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులపై నోటరీ స్థలానికి 2,75,00,000 చిలుకు పై చిలుకు నష్టపరిహారం చెల్లించిన జీహెచ్ఎంసీ సర్కిల్ 16 అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంబర్పేటకు చెందినటువంటి కత్తిరెడ్డి లక్ష్మారెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై బుధవారం ఆయన అంబర్పేట ఇన్స్పెక్టర్ అశోక్ ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం కత్తిరెడ్డి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి కత్తిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పెద్దనాన్న కత్తిరెడ్డి రామరెడ్డికి అంబర్పేట ఇరానీ హోటల్ సమీపంలో వంశపారంపర్యంగా వచ్చిన 232 చదరపు గజాల ఇల్లు, ఇంటి నెంబర్ 2-2-90/35/1 2/4 ఉందని తెలిపారు. ఈ ఇంట్లో తనకు కూడా భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే అంబర్పేట ఓవర్ నిర్మాణం, ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు వెడల్పులో భాగంగా తమ ఇంటిని కూల్చివేసి స్థలాన్ని తీసుకుని దాని తాలూకా నష్టపరిహారాన్ని చెల్లించారని తెలిపారు. అయితే తన వదినైన ఎల్లారెడ్డి భార్య కత్తిరెడ్డి సులోచన, కుమారుడు కత్తిరెడ్డి నరసింహారెడ్డి, కత్తిరెడ్డి రూపేందర్ రెడ్డిలు జీహెచ్ఎంసీకి తప్పుడు పత్రాలను సమర్పించారని ఆయన ఆరోపించారు. తన సోదరుడు కత్తిరెడ్డి ఎల్లారెడ్డి 1995లో చనిపోతే ఆయన భార్య సులోచన కుమారుడు 1997 ఎల్లారెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంటికి సంబంధించిన నోటరీని అక్రమంగా చేయించారని ఆయన పేర్కొన్నారు. ఈ తప్పుడు పత్రాలను వారు జీహెచ్ఎంసీకి సమర్పించారని ఆయన పేర్కొన్నారు. ఈ తప్పుడు పత్రాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి విచారణ జరపకుండా నోటరీ అయిన ఇంటికి సంబంధించి నష్టపరిహారం కింద కత్తిరెడ్డి సులోచన, ఆమె కుమారులకి 2,75,63,628 రూపాయలను చెల్లించారని ఆయన మండిపడ్డారు. ఆ ఇంట్లో తనకు వాటా ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నోటరీ పత్రాలపై నష్టపరిహారాన్ని ఎలా చెల్లించారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తాను జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్, ఈస్ట్ జోన్ డీసీపీ అంబర్పేట సిఐకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తప్పుడు పత్రాలను సృష్టించి రాష్ట్ర నష్టపరిహారం తీసుకున్న కత్తిరెడ్డి సులోచన, ఆమె కుమారులపై దీనిపై ఎలాంటి విచారణ జరపకుండా చెక్కులను జారీ చేసినటువంటి జీహెచ్ఎంసీ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడే నా పేరు లక్ష్మారెడ్డి, కత్తిరెడ్డి లక్ష్మారెడ్డి. ఇప్పుడే ఇది మా పార్టీషన్ కేసు, రామరెడ్డి, సులోచన, ఎల్లారెడ్డి మా మధ్యలో, మా ఫాదర్ పేరు సత్యనారాయణ రెడ్డి, రంగారెడ్డి కోర్టులో ఉండే OS 118/2002. ఇప్పుడు అది కుషాగూడ ట్రాన్స్ఫర్ అయింది, మల్కాజ్గిరి. OS నంబర్ మారింది 107/22. ఆ పార్టీషన్ కేసులో ఏదైతే ఈ ఇరాన్ హోటల్ బిల్డింగ్ ఉండేనో, అర్ణభవన్ హోటలు, ఈ మాస్టర్ ప్లాన్లో పోయింది, రోడ్ బ్యాండింగ్లో అది వచ్చి చెక్కులు తీసుకున్నారు వాళ్ళు. ఇది కోర్టుల కేసు, ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా పార్టీషన్ కేసు పెండింగ్ ఉండి దాంట్లో చెక్కులు తీసుకుర్రు. ఈ మున్సిపల్ వాళ్ళు ఇచ్చుడు కూడా తప్పు. ఎట్లా అంటే వాళ్ళు కొన్ని పేపర్లు సబ్మిట్ చేసిర్రు. ఎల్లారెడ్డి చనిపోయిందేమో వచ్చి 17 ఫిబ్రవరి 95లో. ఎల్లారెడ్డి నోటరీ స్టాంప్ పేపర్ కొన్నది వచ్చి 14 డిసెంబర్ 84లో. స్టాంప్ టైపింగ్ అయింది వచ్చి మ్యాటర్ 2 డిసెంబర్ 91లో. దాని నోటరీ చేసింది ఒకటి 30 తారీఖు 6వ నెల 97లో. అంటే ఎల్లారెడ్డి చనిపోయిన తర్వాత కూడా దాన్ని నోటరీ చేసారు. ఈ డాక్యుమెంట్లు కొంటపోయి, ఇది నోటరీ, ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాదు. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటేనే డబ్బులు ఇవ్వాలి మున్సిపల్ వాళ్ళు, అయినా డబ్బులు ఇచ్చారు. దీని మీద కంప్లైంట్ కాపీ ఏసీపీకి, డీజీపీకి కూడా ఇస్తున్నాము. మొత్తం పేపర్లు ఉన్నాయి, అందరికీ ఇస్తాను కాపీస్. చూద్దాం దీని మీద ఏం న్యాయం చేస్తారో చూస్తాం.